తన కార్యనిర్వహణలో పాల్గొనే కార్యకర్తలకు బాబా ఇచ్చినటువంటి సూచన మనందరికీ తెలుసు. కానీ మనందరం కూడా విస్మరిస్తూ ఉంటాం ఈ విషయం. ఆంధ్రదేశంలో రాజమండ్రిలోని గురుకులంలో బాబా వచ్చినప్పుడు ఒకనాటి రాత్రి కార్యకర్తలు, అంటే నా కార్యకర్తలని పిలుచుకుంటారు కదా మీరంతా, వాళ్ళందరూ ఆ సమావేశానికి రావాలి. పెద్ద పెద్ద బ్యాటరీ పెట్టుకుని తిరుగుతూ ఉంటాం కదా కార్యకర్తలు అని. కొన్ని సెంటర్లలో అయితే స్టేజ్ మీద ఉన్న వాడికి పెద్దలు, మామూలు వాడికి చిన్నది, రకరకాల గ్రేడ్స్ కూడా మనం కనిపెట్టాం కదా ఇవన్నీ. సో అలాంటి అందరి కార్యకర్తల్ని బాబా పిలిపించారు. ముందుగానే తన ఆంధ్రదేశ పని చేపట్టేటువంటి అత్యంత మహారాజు ఆ రోజుల్లో ఉండేవారు. మాజీ రామమోహన్ గారు, చింతా సర్వారావు గారు, ఇక్కడ బసవయ్య గారు, డాక్టర్ ధనంతరావు గారు, వీళ్ళందరూ ముందే వీళ్ళందరూ మీకు తెలియాలి. నా పని చేస్తానని ఎవరైతే అంటున్నారో వాళ్ళందరూ తెలుసుకుని తీయాలి ఈ విషయాలు అన్నారు బాబా. ఆ గురుకులం రాజమండ్రిలో రాత్రి 9 గంటలకి ఈ మీటింగ్ మొదలు పెట్టారు. ఇది ఎంతవరకు నడుస్తుందో నేను చెప్పలేను. అంటే అందరికీ ఒక కాఫీ కూడా ఇచ్చేయండి, నిద్రపోకుండా అలాగే వాళ్ళు వినవలసిందే. అందరికీ కాఫీ కూడా ఇప్పించారు బాబా. అప్పుడు బాబా మొట్టమొదట అన్నారు, ఈ సమావేశం నేను మొదలెట్టే ముందు ప్రతి అవతారంలోనూ ఇటువంటి సమావేశం నేను నిర్వహించాను. అవన్నీ ఫ్లాష్ బ్యాక్ వస్తూ ఉన్నాయి నాకు. రాముడిగా వచ్చినప్పుడు, కృష్ణుడిగా వచ్చినప్పుడు, బుద్ధుడిగా వచ్చినప్పుడు, జీసస్గా వచ్చినప్పుడు అవన్నీ నా కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి. అంటే ఎంత ప్రాముఖ్యత ఇచ్చేది చూడండి. మన రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రంలో జరిగినటువంటి విషయమే. అప్పుడు బాబా చెప్పారు, నేను చెప్పే విషయాలు చాలా శ్రద్ధగా వినాలి సుమా. నా విశ్వ కార్యక్రమాలు అన్నీ పక్కన పెట్టి మీతో ఈ విషయాలు చెప్పడానికి ఒక రాత్రంతా మీతో ఉంటాను. నేను ఖాళీ చేసేసుకున్నాను. నేను ఇంకా నా పని ఎలా చేయాలో అది చెప్పడం కోసమే మిమ్మల్ని అందరినీ పిలిపించారు. మీరందరూ కార్యకర్తలను చెప్పుకుంటున్నారు కదా, అసలు ఎలా చేయాలి దానికి 1, 2, 3, 4, 5, 6 6 పాయింట్లు చెప్పారు ఆ రోజు. అన్నిటికంటే మొట్టమొదటి, నా పనిలో నీవు పాల్గొన్నప్పుడు ప్రశంసను ఆశించవు. మొట్టమొదటి పాయింట్. అంటే తప్పట్లు, ఎవరు తప్పట్లు కొట్టకుంటే వీడికి ఒకంత నిరుత్సాహం కలగడం. అది ప్రశంసని ఆశించడం అంటే అదే మెప్పు. అది ప్రజల నుంచే కాదు, నా నుంచి సైతం కోరకూడదు. బాబా మెచ్చుకుంటే బాగా పాడేవు అంటే ఆయన నుంచి కూడా కోరకూడదు అని చెప్తున్నాను. ఇంకా ఆ పాయింట్ మీద బాబా అన్నారు, 900 మంది కోట్ల జనాభా, ప్రపంచం జనాభా కదా, వాళ్ళందరూ నాకు వెళ్ళి నేను సృష్టికర్తను కదా, మరి నీ పుణ్యుడి మందిని ఎందుకు ఎంచుకున్నాను? అది ప్రశంస కాదా? ఒకసారి ఆలోచించరా. నీకే నేను ఎందుకు ఇచ్చాను పని అంటే నేను రికగ్నైజ్ చేసి స్పెషల్ స్టేటస్ నీకు ఇచ్చి అప్పుడు నా పని అప్పుడు చెప్పాడు. ఇది చాలా నీకు ఇంకా తప్పటి కావాలా? ఎందుకు ఈ దౌర్భాగ్యము కదా. ఇంకా ఆ రోజు సమావేశంలోనే బాబా చెప్పారు, మీరంతా కేవలం భౌతిక చైతన్యము కలిగినటువంటి సామాన్య మానవులు మీరు. కానీ 33 కోట్ల మంది దేవతలు దండ కట్టుకొని నా ముందు రెడీగా ఉన్నారు. ఇలా అంటే ఏదైనా చేసేయగలరు వాళ్ళు, నువ్వు ఏమి చేయలేవు. ఎందుకని వాళ్ళు ప్రాణశక్తి భూమికలు, మనోభూమికలు ఇవన్నీ వాళ్ళు ఆ సామర్థ్యం ఉంది. మీరు మామూలు భౌతికమైనటువంటి మనిషి. వాళ్ళందరూ నాకు రెడీగా ఉంటే నువ్వు నాకు ఏం వరగట్టగలవు అంటే నీ మీద ఆధారపడి నీ మీద భరోసా పెట్టి నేను కార్యక్రమం చేస్తాననుకుంటున్నావా? ఎప్పుడు కాదు బాబా. మొట్టమొదటిది అది చాలా ప్రమాదమైనటువంటి, నా ఉద్దేశంలో అన్నింటిలో ఇదే అతి ప్రమాదమైనటువంటిది. మరొక చోట బాబా చెప్తాడు, నీ అహం ఎంత ప్రమాదమైనదంటే నీవు ఆధ్యాత్మికంగా నా దగ్గరికి ఎదుగుతూ ఉన్నప్పుడు కూడా అది కూడా జ్వరపడిపోతూ ఉంటుంది. అది ఊరుకోలేదు. ఉదాహరణకి నా ఒకటి అద్భుతమైన ఉపన్యాసం చెప్పడం నేను తయారైపోతూ ఉన్నాను అనుకుంటా కదా, నన్ను వదిలేసి నా పక్కవాడిని మాట్లాడుకున్న వెంటనే నాకు నా అహం
ఉంటాం మనం. చాలా కార్యకర్తలు బాబా చెప్పేవారు, మీ ఆంధ్రుల మధ్యన పొరపచ్చారు చాలా ఎక్కువగా ఉన్నాయి, అంత్యది ఈ సమావేశం పెట్టానని కూడా బాబా చెప్పారు. మన హృదయం కాకుండా మనసు జ్వరపడిపోతూ ఉంటేనే ఈ సమస్యలన్నీ వస్తాయి. ప్రశంసను ఆశించే హృదయం కాదు మన ఈ క్యాలిక్యులేషన్లన్నీ దాని హృదయం ఏమి క్యాలిక్యులేషన్ చేయదు. ఆయన చూడగానే మర్చిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసేది మనకు, ఈ ప్రశంసను ఆశించేది మనకు. ఇంకా మరొక సందర్భంలో బాబా ఇలా చెప్పారు, మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని భ్రమలో బ్రతుకుతూ ఉంటారు అని చెప్పిన మనం కూడా చాలా కాలంగా నువ్వు ఈ భ్రమలో ఉంటావు. సడన్ గా ఒక్కరోజు నీకు సత్యం మెరుగుతుంది నీ బుర్రలో. ఎన్నాళ్ళు నన్ను నేనే ప్రేమించుకున్నాను కానీ ఆయనను ప్రేమించడం ఇంకా మొదలు పెట్టలేదు అని తెలుసుకుని నిర్ఘాంతపోతావు. అంటే నేను ఉదాహరణకి ప్రతి చోటకి తిరిగిస్తున్నాను, ఎందుకంటే అప్పట్లో కొడుతున్నారు, ఎక్కడికి వెళ్ళినా నా మనసుకు రుచిగా ఉంటాయి కాబట్టి నేను వెళుతున్నాను. ఒక చోట నన్ను గౌరవించలేదనుకోండి, వెళ్ళాలి అంటే నాకు కాదు లేదండి, నాకు వేరే పనులు అంటారు, ఎందుకు ఇష్టం ఉండదు. కానీ నేను బాబా కోసమే ఆ కార్యక్రమానికి వెళ్తే అక్కడికి కూడా వెళ్ళాలి అని బాబా చెప్తారు. నా ప్రశంస దొరికిన చోటే నేను వెళ్తే ఆయన కోసం వెళ్ళినట్టు కాదు, నా కోసం వెళ్ళినట్టు. నాకు ప్రశంస లభించకపోయినా వెళ్తే ఆయన కోసం వెళ్ళినట్టు. నాకేమిటి ఆయన పడేది. అది మొట్టమొదటి పాయింట్ అన్నమాట. ఆయన మీరు గుర్తించుకోవలసిన విషయం ఏమిటంటే, నా నుండి కానీ ఇతరుల నుండి కానీ ఎటువంటి ప్రశంసను ఆశించకూడదు. నా పనిలో పాల్గొనడమే మీకు లభించే ప్రశంసమా అని గుర్తు పెట్టుకోండి. ఇది మొట్టమొదటి. ఇక రెండవ పాయింట్, చాలా మంది సెంటర్లో చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఒక సెంటర్లో వాళ్ళు అన్నారు, మనకి సెంటర్ లేదు కదా, ఓ మంచి పేపర్లో యాడ్ ఇచ్చేద్దాం, ఎవరైనా సైకిస్తే బాబా సెంటర్ పట్టుకుంటారు మేము అంటే సెంటర్లో జరిగితే నేను ఉన్నాను అక్కడ. సరే నేను వెంటనే అడిగాను, మీరు ఇల్లు కట్టుకున్నారు కదా, మరి ఇటువంటి యాడ్ ఇచ్చేనా ఇవ్వలేదు. అంటే బాబా సెంటర్కి వచ్చేటప్పటికి అని మన కూడా ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఎవరో సాయం చేస్తే మనం భయం చేస్తున్నాం కదా. అంటే ఎవరో సహాయం చేస్తాడు అని ఆశించి నా పనిని చేపట్టడం ప్రణాళిక చేయకు. అది రెండవ పని చెప్పాడు. నీ స్వామి ఎంత, నీ స్వామిగా పాక వేసుకోవడం, పాకలోని సెంటర్ పెట్టి టైమర్లో ఉండాలి. సెంటర్ ఎక్కడన్నా రోజు ఉందా, పాక ఉండకూడదా కదా. ఉదాహరణ ఈ మధ్యనే ఒక సెంటర్ వాళ్ళు అన్నారు, మాకు ఉన్నంతస్తుల భవనం ఉంది, దానికి రంగులు వేసుకుని పర్యవేక్షించి మీరు ఎవరైనా సైన్ చేస్తే రంగులు వేస్తారు. ఏమిటి అది బాగా అగాడే చెప్పిన విషయం. ఎవరో సహాయం చేస్తారని ఎందుకు నువ్వు ప్రణాళిక చేయాలి? నీ శక్తి సామర్థ్యాలకు తగినట్టుగా చెయ్యొచ్చు కదా. ఆ జూబ్లీ హిల్స్ లో కార్యకర్తలే రంగులు వేసేసారు, మొత్తం 2-3 లక్షల రూపాయలు మిగిలించారు. ఇది ఎందుకు చేయకూడదు? మనం ఎవరో సెంటర్వాడు సైన్ చేస్తేనే మనం చెయ్యాలంటే ఎలా? ఎవరో సహాయం నీకు ఎందుకు ఆశించావు? అంత ప్రాజెక్ట్ ఎందుకు చేసావు అని చెప్తున్నారు. ఇంకా బాబా అంటున్నారు, మీరు చాలా మంది పలు పేదవాళ్ళు ఉన్నారు, నాకు తెలుసు, మీకంటే బాగా తెలుస్తున్నా. నువ్వు ఎంత పేదవాళ్ళు, నువ్వు దాచేస్తావు బయటికి చెప్పకుండా, కానీ నీ పరిస్థితి నాకు సంపూర్ణంగా తెలుసు. అలాగే ఆ రోజుల్లో 53, 54లో అంత కుటుంబాలు మీరు 10 మంది, 12 మంది, 13 మంది సంతానాలు అంతంత మంది ఉండేవారు. మీకు ఎంతంత బరువుందో మీ నెత్తి మీద నాకు సంపూర్ణంగా తెలుసు. అంచేత ఊళ్ళు బ్యాగ్ పెట్టుకుని తిరిగి నా ఉపన్యాసాలు దాచాలని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చెయ్యను బాబా చెప్తున్నా. అంచేత నీ స్థాయిలోనే నువ్వు చెయ్యి. ఉదాహరణకి ఆ రోజు కాకినాడ సెంటర్ వాళ్ళు అనుకుంటారు, మన ఆంధ్రులే బాబా ఒక్క కాలు వెళ్ళకుండా కుక్కు రాకూడేస్తాం మేము అన్నారు. ఒక కాలు శాంక్షన్ చేయండి అంటే దానికి సమాధానంగా బాబా ఇక్కడ సమాధానం చెప్తున్నాను కదా. ఏ సాయం ఎవరు ఇస్తే అప్పుడు నేను బాగా చేస్తానండి. ఇది వద్దు. మూడవది, నా పని కోసం అంటే బాబా పని అని చెప్తే ఎవరు రూపాయి ఇవ్వడం, బాబా పని అని చెప్పి డబ్బు వసూలు చేసి దాన్ని ఎందుకు వసూలు చేశావో ఆ పని కాకుండా మరొక పనికి నీవు వినియోగిస్తే
అది అవినీతి కిందే లెక్క. చాలా ఖచ్చితంగా బాగా చెప్పారు. అది అవినీతి కిందే. మేము బిల్లు కడతామని చెప్పి తీసుకుని బిల్లు కడతాం అనేసి మనం ఏసీలు వెయిట్ చేసాం అనుకోండి, సెంటర్కి అనుకుంటాం, ఇది అవినీతి. ఇంకా అలాగే మీరు చేసేలాగైతే నా పేరు మీద పని మానేయండి, మీరు మానేస్తే థ్యాంక్స్ చెప్తానన్నారు. వద్దు నాకు అలాంటి పని అక్కడ ఏ అప్పుడు లేకపోయినా నేను అప్పుడు ఉంటాను, నేను నా పని నేను చేసుకుంటాను. సృష్టి మొదలైన దగ్గర నుంచి మీరు పుట్టక ముందు నుంచి నా పని నేను ఒక్కరినే చేసుకుంటూ ఉన్నాను. మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏమీ తేడా రాదు, ఈ పని అలా నడుస్తూనే ఉంటుంది. అంటే మన ఎక్స్ట్రా అన్నమాట, మనంతా న్యూసెన్స్ వాల్యూ అంటూ ఉంటారు. కానీ ఆయన పాపం ఒత్తిడి ఉంది. ఎందుకంటే ఆయన పనిలో మనం పాల్గొంటే కానీ మనకి ఏది ఇవ్వాలనుకున్నాడు ఆయన అది ఇవ్వలేదు. ఆయన అంచేత రాడా నా పని చేయి, నా పని చేయి అంటాడు. మనం ఏదో ఉదయం చేస్తామని కాదు సుమా. ఇది ఆ వేళ సమావేశం యొక్క సారాంశం. ఇంకా బాబా అంటున్నారు, అసలైన వ్యాలిడ్ రీజన్ లేకుండా ఎవరైనా నా పేరు మీద డబ్బులు వసూలు చేస్తే అలా వసూలు చేసిన ప్రతి పైసకి 1,00,000 అదనపు జన్మలు అవసరమవుతాయి. ఇది మనకెందుకు జరుగుతుంది అనుకుంటాం, జరుగుతాయి. ఉదాహరణకి మనం చేద్దాం. కాకినాడ సెంటర్లో ఒక ఆయన వచ్చాడు, ఒక రసీదు పుస్తకం పట్టుకుని వచ్చాడు. వచ్చి ఏమైనా మా ఊళ్ళో సెంటర్ కడుతున్నారంటే ఇది చందాలు అడుగుతాను మీ స్టేజ్ మీద అన్నాడు. సరే నువ్వు సెక్రటరీవా ప్రెసిడెంట్వా అని కాదు. మరి వాళ్ళ నుంచి అధికార పత్రం ఏమైనా ఉందా ఈ డబ్బు వసూలు చేయడానికి? కదా, లేదు. మన సెంటర్ బాబా పేరు రిజిస్టర్ అయిందా? అయిపోతుంది 3 నెలలు. 3 నెలల్లో రిజిస్టర్ అవుతుంది బాబా పేరు కదా. దాన్ని ఇప్పుడు సెంటర్ కట్టేస్తున్నారు, దానికి సహాయం చేయాలి. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు? అన్ని అధీకృతమైనటువంటి పేపర్లు ఇవేమీ లేకుండా దాని గురించి డబ్బులు వసూలు చేసి ప్రతి పైసకు 1,00,000 అదనపు జన్మలు అవసరం అవుతాయి. ఉదాహరణ పేర్లు మనకి సెంటర్ కట్టేశారు, అది చివరి కార్యక్రమం కాలేదు, అలా ఉండిపోయింది. లక్షలు ఊరు తిరిగి వసూలు చేసేసారు. ఎవరు దానికి జవాబుదారి? ఖచ్చితంగా చెప్పాడు బాబా, వద్దు అని చెప్పాడు. మొట్టమొదట బాబా పేరు రిజిస్టర్ అయి ఉందా లేదా? ఉంటే రూపాయి కాదు 10 రూపాయలు 100 రూపాయలు అడుగు. అది లేకుండా నువ్వు చేస్తే అది పూర్తిగా 2 లక్షలు కట్టేసాక వాడు కొడుకు 9 వచ్చాడు పట్టుకుపోతాడు. వెళ్ళి ఎవడు జవాబుదారి దీనికి? మనకి ఇవన్నీ తెలియదు కాబట్టి, ఆయన తండ్రి కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఇలా చెయ్యాలరా, ఇలా చెయ్యాలి, ఇలా వదులుతుమా, ఇలా వదులుతుమా అని చెప్తున్నాడు ఆయన. అంచేత అన్ని పర్మిట్స్ ఉంటేనే దానికి మనం ఆర్థిక సహాయం అయ్యేటువంటి అర్హత మనకు వస్తుంది. లేకపోతే వద్దు సుమా, ఇలా చేస్తే ప్రతి పైసా నీకు 1,00,000 అదనపు జన్మలకు కారణం ఉంటుంది. వద్దు 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 అని చెప్పాడు. ఇంకా నా పేరును వసూలు చేసిన డబ్బుకి పైసకు జమా ఖర్చులు చెప్పవలసినదే. ఉదాహరణకు 1955వ సంవత్సరంలో సహవాసం నిర్వహించారు బాబా మేరాబాద్. మన ఆంధ్రులే ఎక్కువ డబ్బు పంపించారు. ఇంకా నాకు సహాయం కావాలని అడిగారు. ఆ రోజు మీరు పంపించిన డబ్బుకి నయా పైసతో సహా జమా ఖర్చుల వివరాలు నా మండలి వాడు ఆ బెడ్డు పంపిస్తాడు వాడు అని వాళ్ళందరికీ చెప్పారు. ఎవరైనా అందకపోతే నాకు చెప్పండి ఖచ్చితంగా. అంటే బాబా ఇప్పుడు మన ప్రసాద్ రాజు గారు తండ్రి గారు, వసరాజు గారు, అశ్వతరామరాజు గారు, శంకరం జమీందారు గారు, ఆయన బాబా ఆజ్ఞ మేరకు బాబా పనిచేస్తే ఆ అకౌంట్ పనిచేసి చూపించేవారు. బాబా పైసా 5 పైసలు 10 పైసలు ఇవి కూడా ఉండేవారు. ఇంకా ఆయన శైలి అంతే. మనందరికీ తెలుసు విష్ణు మాస్టర్ కదా, ఇన్సిడెంట్ తెలుసు. ఆయన రోజు బజార్కి వెళ్ళి సరుకు తెచ్చేవాడు. మేరాబాద్ ఆశ్రమానికి కావాల్సిన సామాన్లు వచ్చిన తర్వాత 3 గంటలకు వెళ్ళి బాబాకు జమా ఖర్చు చెప్పాలి. ఎంత డబ్బు పట్టుకెళ్ళాడు, ఎంత ఖర్చు అయింది, అది ఇస్తే మిగిలిన డబ్బులు ఏంటి, ఇది చెప్పాలి. ఒక బావ తేడా వచ్చింది అతనికి చెప్పాలి. చెప్పకపోతే బావ పాపం ఎంతో సాయం చేయాలి. గుర్తు తీసుకో ఏమి సామాన్లు తెచ్చావు అన్నారు. ఏమి టీ తాగేలో కొని ఏమి బాబా ఏమైంది బావ చెప్పకపోయి. మన రూల్ ప్రకారం
అది జ్ఞాపకం వచ్చే వరకు నువ్వు ఉపవాసం ఉండవలసిందే. అది రూలే అంతే. పాప వాడు తినకుండా అలా ఉన్నాడు. మన్నాడు బాబాయే అందరిని అడుగుతూ ఉండేవాడు. ఎందుకంటే వాడు ఉపవాసం ఉంటే ఆయనకే నింపి మళ్ళీ కదా. ఎవరు మెహరాబాద్లో శ్రీమంతులు ఉన్నారు. అక్కడికి వెళ్ళి బాబాయ్ మీరు ఏమైనా సామాన్ తెమ్మన్నారా? వాడు బాబు నిన్న నుంచి భోజనం లేకపోయింది, ఉపవాసం ఉన్నాడు అన్నాడు. అప్పుడు మెహరా చెప్పింది నిమ్మకాయలు తెమ్మన్నాను, నిమ్మకాయలు తెచ్చాడు. బాబా బరువు వచ్చాడు నీకు కొట్టడానికి. వాడి దగ్గరికి వెళ్ళి ఒరే దొరికింది నిమ్మకాయ తీసుకెళ్ళి కదంటే ఆ లేవు బాబా అయ్యా తిను. మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి ఆ అకౌంట్ పూర్తి చేశారు. అంత స్ట్రిక్ట్ బాబా, ఎందుకంటే అది మనకే ప్రమాదం. అది అందుకని ఆయన అంత స్ట్రిక్ట్గా ఉండేవాడు. ఇక 4వది, నా ప్రేమ సందేశాన్ని ఫ్యామిలీలు పుస్తకాలు ప్రింట్ చేసి ఊరంతా జరిగిస్తూ ఉంటారు కదా. చెప్పాలి దాని గురించి చెప్తారన్నారు. మొట్టమొదట నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో వాళ్ళు చూసేలా చేయాలి. బాబా ప్రార్థన చేస్తుంటే నేను మొబైల్ ఫోన్ మాట్లాడుకుంటున్నాను, వారికి ఏమి ప్రశ్న వచ్చింది? ఓ వీడికి సీరియస్ కాదు, వీడి మాట నాకేమి సీరియస్ అనుకుంటాడు కదా. అంచేత నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో అది వాళ్ళు చూసి గ్రహించేలా నీ ప్రవర్తన ఉండాలి. అప్పుడు నీవు ఏ ప్రయత్నించినా వాడు శ్రద్ధగా చదువుతాడు కదా. నీ మీద వారికి ఉన్నటువంటి విలువ అది ప్రధానం. నన్ను ఎంతగా ప్రయోగిస్తున్నావు. ఉదాహరణకి మన రాఘవుడు గారు ఉన్నారు. ఆ రాఘవుడు గారు కలకత్తాలో ఉండేవారు. అప్పుడు జిఎస్ఎన్ మూర్తి ఆయన పంపించారు ఉపన్యాసం ఉండాలి. ఈ ఉపన్యాసం నుంచి వచ్చాయి. రాఘవుడు గారు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు. ఎలా జరిగింది అంతా చెప్పమన్నా. రాఘవుడు గారు అడిగారు బాబా ఎలా చేసేది వీళ్ళని. బాగానే ఉపన్యాసం చెప్పాడు కదా బాబా, తాను నిన్ను ఏదిగా తీసుకున్నాడు చెప్పలేదు. బాబా వెంటనే అడిగారు అసలు ఫౌండేషనే అది. నువ్వు నన్ను ఎలా తీసుకున్నావు? గురువుగా తీసుకున్నావా, లేకపోతే ఇంటలెక్చువల్గా తీసుకున్నావా, సాక్షాత్తు దేవదేవుడిగా తీసుకుంటున్నావా? ఆ పునాది మీదే నీ మాటలన్నీ వాడికి అర్థం అవుతాయి. వాడు ఆ విలువ ఇస్తాడు. మరి అది చెప్పాలి కదా. జీఎస్ఎన్ ముక్తురాలు ఉత్తరుడికి ఆయన చెప్పిన మాట. అంచేత మనం ఆయన నా తండ్రి, సృష్టికర్త, దేవదేవుడు, అవతార పురుషుడు అని నేను విశ్వసిస్తున్నాను అని మనం మొదలెట్టినప్పుడు నా మాటలు అన్నిటికీ అదే ఫౌండేషన్గా వాడు తీసుకోగలుగుతాడు అని బాబా చెప్తున్నాడు. అది నీవు తెలియపరచాలి వాళ్ళది. కేవలం ఫ్యామిలీకి పనిచేస్తే నా ప్రేమ వారికి దొరకపడదు. నీ జీవితమే నా ప్రేమ సందేశం యొక్క సజీవ రూపంగా వాడు కనపడాలి. అది ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. ఉదాహరణ అంటే వ్యక్తుల ప్రస్తావన చెయ్యకూడదు, పేర్లు చెప్పను నేను. ఒక మనం చేస్తాను. ఒక ప్రేమికుడు ఆయన వేరే ఊళ్ళో ఉండేవాడు, కానీ స్వగ్రామంలో వెళ్ళి నెలకు 15 రోజులు గడిపొచ్చేవాడు. ఎందుకు? తన ఊరి వాళ్ళందరికీ తనకు దొరికినటువంటి భాగ్యాన్ని వాళ్ళకి అందిద్దామని తాపత్రయం. ఇంటింటికి వెళ్ళి ఇదిగో ఈయన మెహర్ బాబా, ఈయన మెహర్ బాబా అని ఫోటోలు పట్టుకుంటే పిచ్చోళ్ళ ఉన్నారా అనుకున్నారు. నిజంగానే నాతో చెప్పారు, పిచ్చోళ్ళ ఉన్నాడు, ఇంకేం పని లేదా, ఇలా తిరుగుతాడు. ఆయన ఊరు వదిలేశాక బెల్ల పిల్లలు వదిలేసి ఇక్కడ బయట హోటల్లో తిరుగుతూ 15 రోజులు తిరుగుతున్నాడు. తూపు మీద చిన్న కలవలు ఉంటాయి కానీ అక్కడ కూర్చొని మంచుతూ ఉండేవాడు. ఒకవేళ పిల్లలు స్కూల్కి వెళ్తే చాక్లెట్ ఇచ్చి హే బాబా అని చెప్తూ ఉండేవాడు. ఏమిటి చెప్తారు? కానీ కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ అతనిలో ఉన్నటువంటి ఆ తపన వాడికి ఆ గీటి తయారేసింది అన్నమాట. అమ్మబాబు మామూలు వాడి కార్యక్రమం నిజాయితీ, నిండు నిజాయితీ ఉంది, ఆ తపన ఉంది అని అతను ఏమి చెప్పినా చెప్పండి సార్, మా ఇంటికి రండి సార్, చెప్పండి మాకు అని అందరూ విని బాబా లవ్స్గా మారారు. ఆ ఊరంతా కూడా బాబా అంటే అంత అతని నిజాయితీ అని బాబా చెప్పేది. నీ జీవితమే సజీవమైనటువంటి నా ప్రేమ సందేశంగా మారిపోవాలి. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసేది. ప్యాంప్లెట్లు పంచడం అనే ఈ చిన్న పని చాలా సుమా, చాలా కష్టమే. కానీ ఆయన ఆశ ఉంది మనందరికీ. కష్టమే కానీ ఆయన ఆశించింది మాత్రం ఇది. అంటే మన మాటల్లో, మన చేతల్లో, మన ఆలోచనలో ప్రేమని చూపించగలగాలి. బాగా ఒక ఉదాహరణగా చెప్పారు. చేపలు అమ్మేవాడు చేపల వాసన కొడతారు. చేప వాసన రాగానే ఎవరు చేపలేమో వచ్చిందేమో చూడండి అంటాడు. అంటే సహజం. అలాగే పెర్ఫ్యూమ్ గట్టి వాసన వచ్చిందనుకోండి, పెర్ఫ్యూమ్ కంపెనీలో పనిచేసేవాడు ఏమో వచ్చేవాడు. అలాగే నీవు వెళ్ళగా
బాబా వాసన కొట్టాలి. అమ్మో బాబా ప్రేమతో ఇక్కడికి వచ్చినట్టున్నాడు కదా ఆయన చూపించాలి, అలా జీవించాలి నీవు అని ఇక భావం. ఆయన కోరే నా నుంచి ఆశించే. నెక్స్ట్, బాబా మనకి డబ్బుతో ఎప్పుడు అవసరం లేదు అని ఖరాఖండిగా నేను చెబుతున్నాను, మీరు విధి తీరవలసినదే. చాలా ఖచ్చితంగా బాబా ఇంకా అన్నారు, అనాదిగా రాముడు కృష్ణుడు ఎప్పుడు కూడా డబ్బు పని లేకుండానే నా పని చేసుకుంటూ వచ్చారు. మొట్టమొదటిసారి జీసస్ గా వచ్చినప్పుడు ఈ డబ్బు దొరకడండి దూరాలు నన్ను అమ్మేశాడు ఆ డబ్బు కోసం. కేవలం ఈ డబ్బు కారణంగానే దూరాలు నన్ను అమ్మేశాడు. అంచేత డబ్బు ఉంటే గాని పని చెయ్యను అని చెప్పడం బాగా. ఉదాహరణ, నువ్వు ఉన్నావు, డబ్బు లేదు నీకు, ఎలా చేయాలి? డబ్బులు అవుతుంది ఎలా చెప్తావు మా బాబు గురించి? నీ ఇంటికి పని మనిషి ఉందా, వాడు చెప్పేవా? పాలు ఉన్నాడు, వాడు చెప్పేవా? నీ నిరుపతులు ఉన్నారు, అపార్ట్మెంట్ 20 మంది ఉన్నారు, వాడు చెప్పేవా? నీ వీధిలో వాళ్ళ కుటుంబాలని వాడికి చెప్పేవా? నీ కారు ఇస్తే వైజాగ్ విజయవాడ ఏం చెప్తారు? ఏదైనా చెప్పలేదు కానీ వాడికి ఏం చెప్తారు? చాలా ప్రాక్టికల్ గా బాబా చెప్పాడు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఆ చుట్టుపక్కల వాడి, నీ కుటుంబ సభ్యులకి, నీ బంధువులకి వాళ్ళకి చెప్పుకుంటూ అప్పుడు ఆలోచించి మిగిలినది. ఇది చేయకుండా నాకు డబ్బిస్తే కారుంటే నేను చాలా బాగా చేస్తానండి, ఇది ఎప్పటికీ అవ్వని పని. అంచేత నా పని ఎప్పుడు డబ్బు మీద ఆధారపడి లేదు అని మీరు గమనించాలి అని నా ప్రార్థన, మనవి అన్నారు. ఇంకా చివరి పాయింట్ చెప్తున్నారు బాగా, నా ప్రేమికుడి హృదయం కంటే గొప్ప సెంటరు మరేమి లేదు. ఇక్కడ చెప్తున్నా సెంటర్ నిర్వహణ గురించి ఇందాక చెప్పుకున్నాం, కానీ బాబా ఏమంటున్నారు? కాంక్రీట్ బిల్డింగ్ కాదు సెంటర్ అంటే, నా ప్రేమికుడు హృదయమే సెంటర్. ఇక్కడ నాకు ఒక్క విషయం గురించి నీకు మనవి చేస్తా. చాలా మంది ఏమనుకుంటారంటే, మా ఊరు సెంటర్ లేదండి, లేకపోతే ఎంతమంది లవర్స్ అయిపోదు. ఏమీ అవ్వదండి, పొరపాటు అవగా. సెంటర్ రావడానికి ముందు అర్హత లవర్స్ ఉండాలి, అప్పుడు సెంటర్ అవుతుంది. సెంటర్ బట్టి లవర్స్ రాదు, లవర్స్ బట్టి సెంటర్ అవసరం అవుతుంది. మనం అనేక సెంటర్లు చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎవరో ఆయన పాప దాతృత్వం ఉన్నటువంటి సెంటర్ కట్టేస్తానంటే కట్టేసాడు, ఆయన చనిపోయాడు, కావడేశాడు. ఇది ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నాడు అక్కడ. అందుకని బాబా ఏమంటున్నారు? నీ హృదయమే నా సెంటర్, కానీ ఈ 4 కాంక్రీట్ గోడలు కాదు సెంటర్ అంటే. చాలా చోట్ల అవసరం లేకుండా ముందుగా మనం ప్రణాళిక చేయకుండా సెంటర్ కట్టే, వాళ్ళ డబ్బులు ఉన్నాయి, వీళ్ళ డబ్బులు ఉన్నాయని బాగుపడి అడిగి కట్టేసి వాళ్ళు చనిపోగానే ఏం చేయాలి? కాకినాడలోని ఆ చుట్టుపక్కల మాకు తెలిసిన కేంద్రాలతో ఉన్నాయి చాలా చోట్ల. అంచేత మనందరినీ ఈ పాయింట్లో ముఖ్యంగా ఆంధ్ర సెంటర్ దీని మీద గట్టిగా పనిచేయవలసిన బాధ్యత ఉన్నది. సెంటర్లో కొత్తది పుట్టించేయడం అది అసలు మొట్టమొదటి ఎజెండా కాదు మనది. ఉన్న సెంటర్లను అవి చురుగ్గా పనిచేసేలా చేయాలి. ఏం చేయాలి దానికి? కదా, ఓ చిన్న సెంటర్ ఉంటుంది, పాడేవాడు మాట్లాడేవాడు, వాడిని ఒకటే వెళ్తాడు, పాపం ప్రార్థన చేసుకుని వచ్చేస్తాడు. ఏమన్నా మీరు పెద్ద పెద్ద సమావేశాలంటే మాకు మాట్లాడడం రాదంటే ఎవరు? అంచేత పెద్ద సెంటర్లు ఉన్నాయి కదా, వీళ్ళతో అనుసంధానం చేసి, ఇప్పుడు ఉదాహరణ మచిలీపట్నం ఇక్కడ నుంచి వెళ్ళదు, చిన్న సెంటర్లు పక్కకు ఉంటాయి, కాకినాడ నుంచి వెళ్ళదు. ఇలా అనుసంధానం చేసుకొని మనం ఒకరికొకరు చేతులు వారుగా ఆ సెంటర్ పెద్దవాళ్ళు ఎంత ఛాలెంజ్ చేసి కట్టించారు. అవి ఆలోచించేలా ఉండకూడదు, నిద్రపోతూ ఉండకూడదు. మనందరూ ఏమి చేయాలి? మన ఆంధ్ర సెంటర్ తరఫున మనం అదే కార్యాచరణ చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి మనందరూ ఆలోచించాలి. అంచేత ప్రతి సెంటర్కి ప్రాణం వచ్చేలాగా మనం వర్క్ చేయవలసిన అవసరం ఉంది. అందుకని ఆ ప్రేమికుడు హృదయం సెంటర్ కానీ బిల్డింగ్ కాదు సెంటర్ అంటే అని ప్రధానంగా బాబా చెప్పాడు. ఇది ముఖ్యంగా సారాంశం అండి, ఆ రోజు ఇచ్చినటువంటి సందేశం యొక్క సారాంశం. ఇది మనం పనిచేసేటప్పుడు మన నేపథ్యంగా ఉండాలి. బాబా పనిచేస్తున్నాం, వెంటనే ఒక కోపం వచ్చింది, వాటికి మనం చెప్పగలమా? ఇంకా కాదా వద్దని చెప్పాడు. నువ్వు ప్రశంస ఆశించావు కాబట్టి కోపం వచ్చింది కదా, ప్రశంస ఆశించాడు ఆయన ఇచ్చాడు. ఇది
క్లుప్తంగా చర్చలో మీరు దీని గురించిన విషయాలన్నీ కూడా మాట్లాడచ్చు. అయితే ఇవి కూడా కాపీలు సెంటర్కి ఒక్కొక్కటి చుట్టగా మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. మంచిస్తారండి. ఆంధ్రలో నలుగురు ముఖ్య కార్యకర్తలు ఉండేవారు. KDRM కుటుంబ శాస్త్రి గారు, రామనారాయణ గారు, రంగారావు గారు, మల్లికార్జునరావు గారు. వీళ్ళ నలుగురి మధ్యన చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడి ఆ రోజు ప్రత్యేకంగా బాగా పిలిపించి వాళ్ళకి ఇలా చెప్పారు, ఇది మా అందరికీ వర్తిస్తుందండి. నీ శరీరాన్ని నేను ఎలా నిర్మించానో నీవు ఎలా అర్థం చేసుకుంటే నా పని ఎలా చేయాలో ఇద్దరు తెలిసిపోతుంది నీకు అంటే ఎంత హార్మని బిల్డ్ చేశాను నీ శరీరంలో చూసుకో. నీ పుణ్కను ఇలా చూస్తే సహజంగా ఎరుకను కూడా అదే పెరుగుతుంది. నేను ఇదే చూస్తాను, నువ్వు అలా చూస్తే నాకేమిటి అని ఎప్పుడు అనదు కదా. అంతేగా అలాగే మంచి వీళ్ళంతా ఒక సెక్రటరీ ఇలా చేద్దామంటే అందరూ దానితో కలిసి పనిచేయాలి. దానిలో తేడా ఉంటే చెప్పండి. అంతేగాని ఒకరు లీడర్గా ఆ పనిని ఎంచినప్పుడు మనందరూ సమన్వయంతో కోఆపరేట్ చేయాలి. ఇంకా బాగా అన్నారు, నీ కుడి చేతితో ఒక బరువు మోసుకున్నావనుకో, ఆ బరువు మొయ్యలేనంత అయిపోయిందనుకో, ఎడమ చెయ్యి ఇన్విటేషన్ ఆహ్వానం కోసం వేచి ఉండదట. సడన్ గా వెళ్ళి ఆ కుడి చెయ్యికి సైన్ చేసి ఆ బరువును మొయ్యడంలో ఆ వంతు పాత్రను పోషిస్తుంది. అలాగే నీవు కూడా మీ కార్యకర్తలందరూ కూడా నా పనిని మోస్తూ ఉన్నప్పుడు ఒకరికొకరు ఇన్విటేషన్లు ఇవన్నీ ఏం అవసరం లేకుండా కలిసి పనిచేస్తూ ఉండాలి అని ఆ సమన్వయం గురించి బాగా చెప్పారండి. మనం సెంటర్ నిర్వహణలో ఇది చక్కగా వర్తిస్తుంది. ఇక నెక్స్ట్ ఐటమ్ కి మనం వెళ్ళిపోతామండి. ఇక నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మెహరాబాద్ ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రత్యేకంగా ఒక ఫిల్మ్ తయారు చేయబడింది. దానికి సోదరులు రామకృష్ణ గారు వ్యాఖ్యానం కూడా ఉంది. అయితే ఒక్క నిమిషం, చాలా మంది అందరూ కూడా మెహరాబాద్ 20 సార్లు 30 సార్లు 40 సార్లు 50 సార్లు చెప్పేస్తూ ఉంటారు. కానీ మెహరాబాద్ అంటే సమాధి చూసుకొచ్చి ఒక్కటే కాదు. మెహరాబాద్ లో ఉన్న ప్రతి మొక్క, ప్రతి చెట్టు, ప్రతి ఇసుకలేను తనకు ఒక వృత్తాంతం ఉంది. ప్రభుత్వం దాన్ని చెప్పుకోవాలని తహతహలాడుతూ ఉంటాయి. అవన్నీ మనం పూర్తి చేసుకుని వచ్చినప్పుడే మన మెహరాబాద్ వెతికి కంప్లీట్ కదా. బాబా ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ చదువుకున్నారు, ఇక్కడ తినేవారు, ఇక్కడ ఉపవాసం ఉన్నారు, ఇక్కడ మౌనం ప్రారంభించారు. ఇవన్నీ మనకి మనం చదువుకున్నవన్నీ అక్కడ కళ్ళతో చూడాలి, అక్కడ కళ్ళతో చూసినవన్నీ మనం ఇంటికి వచ్చి చదువుకోవాలి. అప్పుడు మొత్తం మెహరాబాద్ యొక్క యాత్ర సంపూర్ణం అవుతుంది. దయచేసి అది శ్రద్ధగా చూద్దాం. జై
అవతార్ మెహర్ బాబా की जय। మెహరాబాదే మనకు పుణ్యక్షేత్రము, మెహరు నామమే మనకు మహామంత్రము అని ఒక ప్రేమికుడు గానం చేశారు. మెహరాబాదు మనకు ఈ యుగంలో ఈ యుగావతారుడై వచ్చినటువంటి ఉన్నతోన్నతుడు సనాతనుడు అయిన మెహర్ ప్రభువు మెహరాబాదును ఎంచుకున్నారు తన ముఖ్య కార్యస్థానంగా. ఆయన ఈ విషయంలో 1926 సంవత్సరం అక్టోబర్ మాసంలో తన మండలి వారికి చెప్తూ, దిస్ ప్లేస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు బి ఫార్ దోస్ ఆన్ ది స్పిరిచువల్ పాత్. Despite visiting places for my work, it is always best to return here. అంటూ మెహరాబాద్ గురించి, ఇది ఆధ్యాత్మికంగా చాలా ఉత్కృష్టమైనటువంటి ప్రదేశము అన్నారు. ఇది సాధకులకు ఆధ్యాత్మిక మార్గంలో వారికి చాలా ఉత్తమమైనటువంటి స్థానము అన్నారు. అందుకే ఆయన తన విశ్వకార్యం కోసం మెహరాబాదును ఎంచుకొని అక్కడే తన కార్యక్రమాన్ని నిర్వహించారు. 1927లో బాబా మెహరాబాద్ గురించి మరొకసారి చెప్తూ, దేర్ వుడ్ బి ఏ స్పిరిచువల్ అవుట్ బర్స్ట్ హియర్ ఇన్ మెహరాబాద్ విచ్ మెనీ సేజెస్ ఆల్రెడీ నో అబౌట్. ఇది 1927లో మనకు తెలుసు. బాబా ఒక స్కూల్ నడిపించారు, పాఠశాల, మెహరాశ్రమం, ప్రేమాశ్రమం. చిన్నారులందరూ కూడా బాబాను చూస్తూ చూస్తూ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థాయిలకు ఆ క్షణంలోనే ఎదిగిపోయినటువంటి ఆ వాతావరణం మెహరాబాద్ లో కనబడింది. అలాగే బాబా 31 జనవరి 1930లో ఈ యుగంలో బాబా ఎంచుకున్నటువంటి మెహరాబాదు జెరూసలం లాగా అని చెప్తూ, ఆధ్యాత్మిక కార్యానికి ఇట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ ప్లేస్, అంటే యావత్ విశ్వంలో ఆయనకు నచ్చినటువంటిది, ఆయన ఎన్నుకున్న స్థానం మెహరాబాద్. ఇట్ విల్ ఆల్వేస్ బి ది సెంటర్ ఆఫ్ మై వర్క్ అన్నారు. ఆయన ఈ అవతార కాలంలో తన కార్యక్రమం కోసం, తన విశ్వ కార్యం కోసం ఎంచుకున్నటువంటి ఆ స్థానం ఎప్పటికీ ఆయన యొక్క పనికి కేంద్రంగా ఉంటుంది అన్నారు. అలాంటి మెహరాబాదు మరి యావత్ విశ్వంలోని భగవత్ ప్రేమికులకు, ఆధ్యాత్మిక మార్గంలోని సాధకులకు అందరికి కూడా ఇది ఒక మతానికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక రకమైనటువంటి ఒక భాష మాట్లాడే వాళ్ళకి కాకుండా యావన్ మానవాళికి అందరికి కూడా ఆధ్యాత్మిక పరంగా ఒక ఉన్నతమైన, ఎందుకంటే అవతారుడు అక్కడ తన విశ్వ కార్యాన్ని చేశారు. ముందుగానే 42 ఏళ్ళు ముందుగానే తన భావి సమాధిని అక్కడ ఒక గోయిలాగా తవ్వించుకొని ఆ గోతిలో ఏకాంతవాసం చేశారు ఆయన. అక్కడి నుంచే తన ప్రేమాశ్రమం, మెహరాశ్రమం, స్కూల్, పాఠశాలలో చదివే పిల్లలందరికీ కూడా కనుచూపుతోనే వారికి ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితుల అనుభవాలను ప్రసాదించారు. అలాంటి మెహరాబాదు ఆయన బాబా పాల్ బ్రంటన్ కు చెప్తూ అన్నారు, నేను ఎక్కడైనా ఏ కొద్ది సమయం వెచ్చించినా అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం ఉన్నత స్థాయిలకు ఎదిగిపోతుంది అని. అందుకే విశ్వమంతా 13 సార్లు పర్యటించారు ఆయన. ఇక్కడ మెహరాబాద్ లో ఆయన ఇక ఎంత తన విశ్వకార్యం కోసం దాన్ని వాడుకొని అక్కడ ఎంత దీర్ఘకాలం ఉన్నారు, ఎన్ని కార్యక్రమాలు జరిపారో అక్కడ మెహరాబాద్ లో, మరి దాని యొక్క ఆధ్యాత్మిక విశిష్టత మనం మాటల్లో చెప్పలేనటువంటిది. అలాంటి మెహరాబాదు ఒకసారి బాబా మెహరాబాదుకు మళ్ళీ మళ్ళీ ఎందుకు వెళ్ళాలి, ఒకసారి చూస్తే సరిపోతుంది కదా అనే ప్రశ్నకు ఆయన సమాధానం చెప్తూ ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు బాబా. పోలీసు వాళ్ళు నేర పరిశోధనకి కుక్కలను వాడుకుంటారు. వాటికి ఆ స్మెల్, వాసన అనేది చూస్తే దాన్ని సంబంధించిన వాళ్లను వెళ్లి పట్టుకునేటువంటి మంచి టాలెంట్ ఆ కుక్కల్లో ఉంటుందన్నమాట. అందుకని పోలీసు వాళ్ళు పరిశోధనకు కుక్కలను వాడతారు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడైతే నేరం జరిగిందో ఆ స్థలంలో కుక్కలకి దాని స్మెల్ చూపించి
వాటిని తీసుకెళ్తారు. అవి ఎలా ఎటు తీసుకెళ్తే అటు, అంటే అవి ఆ వాసన ప్రకారంగా దానికి సంబంధించిన వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడికి తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని ఉదాహరణగా చెప్తూ బాబా అన్నారు, మీరందరూ కూడా అలాంటి భగవంతుణ్ణి అన్వేషించేటువంటి ఆ కుక్కల లాంటి వాళ్ళు. అందుకని అవి వాటి వాసన తగ్గిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ స్థలానికి వెళ్ళి దానికి వాసన చూపిస్తారట. అలాగే ఎలాగైతే ఆ కుక్కలకు మళ్ళీ మళ్ళీ అక్కడి వాసన చూపించాల్సి వస్తుందో ఆ నేరస్తుణ్ణి పట్టుకోవటానికి, అలాగే మీరు అన్వేషించేది ఎవరిని? నన్ను. అందరి హృదయాల్లో అందరి ఆత్మలకు ఆత్మైన పరమాత్ముడైన నన్ను అన్వేషించే మీకందరికి కూడా మెహరాబాద్ లో ఆ కుక్కలకు అంటించినట్టుగా అక్కడి వాసన. అంటే మెహరాబాద్ బాబా సమాధిలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక పవర్ హౌస్ యొక్క పవర్, అది మళ్ళీ మళ్ళీ మనం వెళ్ళి దాన్ని గ్రహించి ఆయన అన్వేషణలో మళ్ళీ కొత్త శక్తిని, కొత్త అన్వేషణకు కావలసినటువంటి ఆసక్తిని, తపనను కలిగిస్తాయి. కాబట్టి మెహరాబాదు అలాంటి మనకు పుణ్యక్షేత్రం. నేను ఆ మెహరాబాద్ గురించి చెప్తూ, అక్కడ కోరికలు తీర్చే ప్లేస్ కాదు, కోరికలు లేని స్థితిని ప్రసాదించేటువంటి మహోన్నతమైన స్థానం మెహరాబాద్. అందుకని కోరికలు కోరి రాకుడి దరికి మీరు కామ్య రహితుల చేయుటే కార్యమిచ్చట. బాబా మిగిలిన గురువులు సాధువులు అందరూ కూడా ఇక్కడికి రండి, ఇక్కడికి వస్తే మీకు అది వస్తుంది, ఇది వస్తుంది, ఇవి కలుగుతాయి, అవి కలుగుతాయి, మహత్తులు జరుగుతాయి అని అందరినీ ఆకర్షించుకుంటారు. కానీ ఇక్కడ గొప్పతనం ఏమిటి అంటే, నేనేమి ఇవ్వను, మీకున్నవి ఊడగొడతాను అని చెప్తూ బాబా మరి ఇన్ని వేల మందిని తన దగ్గరికి రప్పించుకున్నారు. అంటే అన్నిటికంటే ఉత్కృష్టమైనటువంటిది ఏమిటి అంటే, కోరికలు తీర్చటం కాదు, కోరికల రాహిత్యమైనటువంటి ఆ హృదయ స్థితిని, మానసిక స్థితిని ప్రసాదించటం దానికి మూలం. దానికి ఆ మెహర్ ప్రభువు అక్కడ నిక్షిప్తం చేసినటువంటి తన ఆధ్యాత్మికమైనటువంటి పవర్ హౌస్ మెహరాబాదు. కాబట్టి అలాంటి మెహరాబాదు మనందరికీ ఆరాధనీయమైన స్థలమే కాకుండా దానికోసము మన సర్వస్వం త్యాగం చేసిన బాబా అన్నారు, సమాధిలో మీరు నాకు నమస్కారం చేసి, నాకు ప్రణామం చేసి లేచిన తర్వాత మీ తల లేవకూడదు అన్నారు. తల అంటే ఏంటి? మనలో ఉన్న నేను, నాది అనేవి మళ్ళీ లేవకూడదట. అంటే అటువంటి స్థితిని ప్రసాదించే ఆ శక్తి అక్కడ ఉంది. మనం అలా నిజాయితీగా అక్కడ మనం మోకరిల్లి మళ్ళీ లేసేటప్పుడు, బాబా ఇక నేను అనేది ఇక్కడే వదిలేస్తాను, ఇక్కడే దాన్ని ఇక్కడనే స్వీకరించి పెట్టేసుకో అనే అటువంటి ఆ నిజమైనటువంటి కోరికతో మనం అక్కడ ప్రణామం చేసినట్టయితే మనలోని నేను అనే పరిమితమైన నేను అనేది అక్కడే వదిలేయాలట. అందుకని అలాంటి గొప్ప స్థలం మెహరాబాదు. దానికోసం మనం ఏమి చేసినా తక్కువే. ఆ మెహరాబాదు మనందరికి కూడా ఈ యుగావతారుడు, ఉన్నతోన్నతుడు, సనాతనుడు అయిన అవతార్ మెహర్ బాబా, మన మెహర్ ప్రభు మనకు ప్రసాదించినటువంటి గొప్ప ఆధ్యాత్మిక కేంద్రం. అవతార్ మెహర్ బాబా కీ జై. కైవల్యముందే బాట మోక్ష
అంజున సోకి